సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంశీ క్లాసిక్. ఇవాళ నేను 5 గంటలకు లేచిన, ఎందుకంటే స్వర్ణగిరి పోతాను. అండ్ ఫుల్ బ్లాగ్ చూసేయండి. పొద్దున్నే అసలు రోడ్డు కూడా కనిపించలేదు మంచుకు. 5 o'clockకే, అంటే 5 కాదు 6 అవుతుంది, స్టార్ట్ అయిపోయినాం. అండ్ స్టార్ట్ అయ్యి అందరం ఒక దగ్గరనైతే కలుసుకుందాం. ఫ్రెండ్స్, ముగ్గురం ఈడున్నాం. ముగ్గురం ఈడున్నాం. Planned a trip and we are executing that to go to Swarnagiri, యాదగిరి and Yadagiri. భువనగిరి లేదు, We will try. అత్తాడు. ఇక అక్కడ ఇద్దరు అత్తాళ్ళు, Two chimtus. 2 చింటూస్, Chintu, small chintu. చింటూ బ్లాక్ అండ్ వైట్. Two Ah, bucks oh. chintus. Bucks chintus. ఓ దొరా చూడు అయ్య దిగినాడు. ఇంకో చింటూకే. Another chintu is on the ఏ way. బోత్ చింటూస్ కమింగ్. And chintu. ఇంకో చింటు బండి మీద వస్తున్నాడు. బండి మీద వచ్చే ఆ చింటు. బండి మీద వచ్చే చింటు ఉంది అండి. ఆ చింటు చాలా స్పీడ్ ఉంది. దుమ్మ చాలే. అందరం అయితే వచ్చేసినాం. ఎక్కడనైతే బ్లాగ్ని స్కిప్ చేయకుండా చూడండి, మీకు నచ్చుతుందని అయితే నేను అనుకుంటాను. స్టార్ట్ అయిపోయినాం. హాయ్ కిరణ్. సాజిక్ యో. సౌండ్ క్లారిటీ లేదని చెప్పేసి అయితే ఆఫ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నెక్స్ట్ టిఫిన్ సెంటర్ దగ్గరికి ఎట్లయితే జనరల్ తర్వాత గుడికి తిన్నాం. అండ్ ఇదేదో వెరైటీ ఉన్నది, ఉప్మా దోశ అంటే. ఇదే ఫస్ట్ టైం తినడం. అండ్ టేస్ట్ అయితే మస్తు ఉన్నది. అండ్ ఇప్పటికే 9 అయిపోయింది, మేము ఇంకా చాలా లేట్ అయిపోయినాం. మార్నింగ్ ఎప్పుడు 6కి స్టార్ట్ అయితే జంగం వచ్చే వరకే 9 అయింది. ఆక్కుంటూ వచ్చేసరికి ఫైనల్గా యాదగిరికి వచ్చినాం. కానీ ఇక్కడ రైల్వే గేట్ పడ్డది. మళ్ళీ ట్రైన్ పోయే వరకు అదో 10 minutes ల్యాగ్ అయింది. ఫైనల్గానైతే యాదగిరిగుట్టకు వచ్చేసినాం. యాదగిరి అయిపోయిన తర్వాత స్వర్ణగిరి పోదామని అనుకున్నాం. అండ్ స్వర్ణగిరి అయిపోయిన తర్వాత ఇంకేమన్నా దగ్గర లొకేషన్స్ ఉంటే చూసుకొని మీ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. అండ్ మేమైతే మెట్లు ఎక్కుకుంటా దర్శనానికి వెళ్దాం అనుకున్నాం. సో అందుకనే ఇక్కడ స్టార్టింగే బొట్టు పెట్టించుకొని ఇంకా మెట్లు అయితే ఎక్కుతాను. మేము 6 members ఉన్నాం. ఈచ్ 10 రూపాయలు అంట, 60 రూపాయలు బొట్టు పెట్టించుకోవాలి. అందరం ఎట్లున్నాం? మెట్లయితే స్టార్ట్ చేసినాం ఎక్కడం. అండ్ మనీశ్వర్ గారు క్రాస్ ఎక్కాడంట. క్రాస్ ఎక్కితే ఇట్లా మెట్లు ఎక్కుతున్నాం అనే పెయిన్ రాదు కాళ్ళకి. నాకు వస్తానుగా క్రాస్ ఎక్కు మరి, అందుకే క్రాస్ ఎక్కినందుకు వస్తానే. క్రాస్ ఎక్కినందుకే వస్తాను అయ్యా. క్రాస్ అంటే ఇట్లా మళ్ళీ ఇటు ఎక్కితే కాళ్ళు నొయ్యాయి అని చెప్పిండు. కాకపోతే నాకైతే విపరీతంగా నొచ్చినాయి అట్లా ఎక్కినందుకే. అండ్ లాగ్ అనిపించింది అట్లా ఎక్కినందుకు కూడా. పైన వ్యూ అయితే ఘోరంగా ఉంది, వేరే అంటే వేరే లెవెల్. తాగునీరు మధ్యలో వాటర్ స్పెషల్. స్పెట్స్ చూడు, ఒకటి ఇట్లుందో ఒకటి ఇట్లున్నది, చూసినావా? నేను తలకాయ బా భక్తుడు.
ఈగర్లీ వెయిటింగ్. గోవిందా గోవిందా గోవిందా. చాలా వీడియోస్ స్కిప్ చేసిన, ఎందుకంటే మొత్తం రీసౌండ్ వస్తాను, ఫుల్ రష్ ఉన్నారు. మేము సండే కానీ అండ్ ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది. లోపల కెమెరా లేదు, అలో లేదు కాబట్టి బయటకు వచ్చిన కౌంటర్ దగ్గర నుండి కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. ఇక్కడ దిగి మళ్ళీ రేటు స్వర్ణగిరి, ఎందుకంటే ఇక్కడనే మాకు రష్ ఉంది. 2 అయింది. చాలా అంటే చాలా రేట్ అయింది. అండ్ మన వాళ్ళని రమ్మంటే రాకుండా పైన ఫోటోలు దిగుతారు. ఇంకా తెలంగాణ కింద మేము దాన్ని తీసుకొచ్చింది. ఏడుంటావు? ఎందుకు వస్తలేరు? ఎవరు వస్తలేరు? ఈశ్వరుడు సాధ్విక వస్తలేదు, లాగ్ చేస్తుంది. ఆకలి అయితే లేదా? ఫుల్ అయితే పొద్దున మార్నింగ్ టిఫిన్ చేసిన. ఏం టిఫిన్ చేసినావు? దోశ. పొద్దుగాల చూసి వచ్చినాకనైతే ఇక పోతాను. సప్లియా అయితే మళ్ళీ వేరే ప్లాన్ వేసుకున్నాం, కానీ మనకి ఎల్లుండి ఎగ్జామ్ ఉందని చెప్పేసి అయితే మళ్ళీ ఇంటికే పోవాలి. ఏ టైం అయినా అయితే ఇంటికి వచ్చేసినాం. ఫైనల్గా అయితే స్వర్ణగిరి రీచ్ అయినాం. అండ్ స్వర్ణగిరి దేవుని దర్శనం తర్వాతనైతే అన్నదానం దగ్గరికి వెళ్ళినాం. అండ్ అన్నదానం అయితే బాగున్నది, ఎందుకంటే ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా, ప్లస్ ఆకలితో వచ్చిన వాళ్ళకి ఎంతమంది వస్తే అంతమందికి అన్నం పెడుతున్నారు. ఒక స్వీటు, చట్నీ, కర్రీ, రైస్, మళ్ళీ తర్వాతకి రైతా, సాంబార్ ఇవైతే ఉన్నాయి. దీని బ్యాక్ సైడ్ అన్నదానం జరుగుతుంది. వెళ్ళిన వాళ్ళు విజిట్ చేయాలి. ఇంకా ఇంత పెద్ద క్యూ లైన్ ఉన్నది, అయినా కూడా ఎవరు డిస్టర్బ్ చేయకుండా నీట్గా వెళ్ళిపోతారు అన్నదానంకి అయితే. అండ్ దేవుని దర్శనం తర్వాతనైతే అన్నం తినేసి జలనారాయణ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. అండ్ జలనారాయణ దగ్గర చాలాసేపు టైం స్పెండ్ చేసినాం. అండ్ ఫోటోలు, వీడియోలు అన్నీ తీసుకొని అయితే ఇదే సౌండ్ రీసౌండ్ అవుతుంది. అండ్ మనుషుల జనాల సౌండ్ కూడా రీసౌండ్ అవుతుంది. అందుకనే నేనైతే ఇక వాయిస్ ఓవర్ ఇస్తాను. అండ్ మన వాళ్ళు మంచిగా మాట్లాడిళ్ళు, కానీ నా మాట్లాడినవి అన్నీ రికార్డ్ చేసినా కానీ వీళ్ళ అవుట్ సైడ్ నాయిస్కి అది సింక్ అవుతలేదు. సో మీకు బోర్ అనిపిస్తుంది అని చెప్పేసి దాన్ని అయితే స్కిప్ చేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. సో అది ప్రాబ్లం. అండ్ అయిపోయింది, ఇంకా కిందికి వచ్చేసినాం. కిందికి వచ్చేసి ఒక వాటర్ బాటిల్ తీసుకొని తాగైతే మళ్ళీ పక్కన ఉన్న ఎల్లమ్మ గుడి దేవుని దర్శనానికి అయితే వెళ్ళినాం. అండ్ ఇక్కడ కూర్చొని అయితే ఒక పెద్ద ప్లాన్ వేసినాం. అదే ప్లాన్ నెక్స్ట్ వీడియో మనోడు ఫోటో దిగుదామంటే అమ్మ అస్సలే జరుగుతలేదు, ఎంత జరగమందామన్నా. అండ్ నెక్స్ట్ మేము ఎల్లమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. మెయిన్ రోడ్ మీద ఉంటుంది, స్వర్ణగిరికి ఆపోజిట్లో. అండ్ తల్లి దర్శనం ఆడి గుట్టల రాజ్యాన్ని తీసుకొచ్చిండు. ఏం గుట్టలు రా నాయన అని అంటే ఆడి పోవాలి ఈడి పోవాలి అనుకుంటా తీసుకొచ్చిండు. మరి ఇది ఏం గుట్టల ప్రాంతమో అర్థమైంది. మల్లన్న గండి డ్యామ్ దగ్గరికి పోయినాం. అండ్ అక్కడికి పోయేసరికి ఆల్మోస్ట్ చీకటి అయింది. వ్యూ బాగున్నది కానీ చీకట్లో ఇక మంచిగా లేదు. సో ఇంకా ఎక్కువసేపు ఉండలే, ఒక 5 minutes అట్లా ఉండి మళ్ళీ ఒక ప్లేస్ దగ్గర తీసుకుపోయిందని చెప్పిన కదా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అండ్ అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకొని నైట్ మస్తు చిల్ అయినాం. అండ్ చికెన్ కర్రీ అది ఇది వండుకొని, ఆ వీడియో కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. అండ్ ఎర్లీ మార్నింగ్ అక్కడనే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే మళ్ళీ మా ఇంటికి ఎవరింటికి వాళ్ళం డిస్పాస్ కానీ అయితే రిటర్న్ అయినాం. 6 o'clockకి సన్సెట్ చూడండి ఎంత బాగుందో. సన్సెట్ అంటానా, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్
మస్తు చలి పెడుతుంది. అండ్ ఇది ఈరోజు వీడియో. అండ్ మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎట్లాంటి బ్లాగ్స్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్క బ్లాగ్ అండ్ నెక్స్ట్ వచ్చే బ్లాగ్ ఏంటి అంటే తిరుపతి బ్లాగ్, వరంగల్ టు తిరుపతి. అండ్ ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. ఓకే, ఉంటా, బాయ్.